ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఒక ఉచితమైన కృప ద్వారా ఈ మూడో దినం ఉపవాస ప్రార్థనందు దేవుని వైపు చూసి మనమందరం ప్రార్థన చేసుకుందామండి. జీవం కలిగిన దేవా, గొప్ప రాజా, నీకు వందనాలు. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ మూడవ దిన ఉపవాసం వద్ద తండ్రి నీ సన్నిధానం చూసి, నీ వైపు చూసి ప్రార్థించుటకు మాకిచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. మొదటిగా మా అందరిని కూడా మీ విలువైన రక్తంలో మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి నా తండ్రి. ఈరోజు ఉపవాస దినము నీకు అంగీకారంగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. అవును రాజా, 1 కొరింథీ 10 అధ్యాయం 13వ వాక్యంలో చెప్పిన రీతిగా నా తండ్రి, అవును తండ్రి, మనుషులకు కలుగు శోధనని తప్ప వేరే శోధన మీకు కలగలేదని తండ్రి, ఆ శోధన నుంచి కూడా తప్పించుకునే మార్గమును చూపిస్తానని చెప్పిన నా తండ్రివి గనక నా ప్రభా, ఈరోజు ఎలాంటి శోధనలో బాధల్లో తండ్రి నీ బిడ్డలు ఉండి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రతి శోధన బాధల నుంచి తండ్రి విడుదల కలిగించేయండి తండ్రి. మీరు విడిపించే దేవుడు నా ప్రభా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్న తండ్రి, నీకు స్తోత్రం నా ప్రభా. అవును తండ్రి, నీకు వందనాలు నా ప్రభా. యాకోబు 1:12 మేము చదువుతున్న రీతిగా నా తండ్రి, అయా మమ్మల్ని ప్రభా శోధన నుంచి తండ్రి విడిపించేవారు, శోధన జయించిన వారు ధన్యుడు అన్నారు ప్రభా. మమ్మల్ని ధన్యులుగా మీరు మార్చే తండ్రి నా ప్రభా. జీవ కిరీటమును పొందుకోవడానికి ఈ శోధన ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనాలు నా ప్రభా. యోబు చెప్పిన రీతిగా యోబు 23:10 ప్రకారం నా తండ్రి, శోధించబడిన తర్వాత తండ్రి సువర్ణం వలె మేము మారుతామని తండ్రి. అవును రాజా, నీకు ప్రభ ఇష్టమైన ప్రభ ఒక సువర్ణంగా మమ్మల్ని మార్చే తండ్రివిగా మీరు ఉన్నందుకు వందనాలు నా ప్రభ. ఏ ఒక్క శోధన, ఏ ఒక్క బాధ తండ్రి మమ్మల్ని ఏ విషయంలో కూడా తండ్రి నీ నుంచి నా ప్రభ దూరం చేయదు గనక నీకు వందనాలు. అవును తండ్రి, మాకన్నా ముందు నా ప్రభ మీరు శోధనల వెంట వెళ్ళిన తండ్రివి నా రాజా. శోధించబడి వారికి మీరు సహాయకుడని ప్రభ వాక్యంలో చెప్పబడి ఉంది నా తండ్రి. మీరు గొప్ప సహాయకుడుగా మా శోధనలో మాకు ఉన్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. అవును రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడై ఉన్నానని చెప్పిన తండ్రివి. మీరు మా దేవుడై ఉన్నందుకు నీకు వందనాలు నా ప్రభా, నీకు స్తోత్రము. ఈ ఒక ఉదయమందు నా ప్రభా ఎట్టి శోధనలో, బాధలో, కన్నీటిలో ఎవరు ఉన్నా కూడా రాజా, అయా మీరు వారందరినీ చూస్తున్నారు. మా అందరి ఒక హృదయ వేదన మీరు చూస్తున్న తండ్రివి నా ప్రభా. అవును రాజా, మా హృదయం నీ సన్నిధానమున కుమ్మరించి ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య 43:1 చెప్పిన రీతిగా నా ప్రభా, మేము అగ్నిలో నడిచినను తండ్రి, అగ్ని జ్వాలలు మమ్మల్ని కాల్చివేయవు గనుక తండ్రి, జలముల మధ్యలో వెళ్ళను తండ్రి, ఆ ఒక జలము మమ్మల్ని ముంచి వేయదు గనుక నీకు వందనాలు పరిశుద్ధుడా. యేసయ్య ఈ ఒక ప్రభా, అవును తండ్రి, ఉదయమందున ప్రభా మమ్మల్ని అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి తండ్రి. అయ్యా మీరు ఇష్టపడే ఒక ప్రభా ఉపవాస ప్రార్థన మేము చేయుటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అవును రాజా, మా శోధన వైపు చూసి కృంగిపోకుండా, నీ నుంచి దూరం పోకుండా నా ప్రభా, అవును తండ్రి, ఈ శోధనలోనే మేము మునిగిపోకుండా సహాయం చేయండి నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు. అయ్యా అలల వైపు చూసి బాధపడకుండా, అలల మీద నడిచిన యేసయ్య వైపు చూసి తండ్రి మా జీవితంలో ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి నా ప్రభా. ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపదు గనక నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు. ఏ శోధన కూడా తండ్రి మమ్మల్ని ఓవర్టేక్ చేయదు గనక నీకు వందనాలు నా ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఈ ఉదయమందు నూతనమైన తైలాభిషేకంతో మమ్మల్ని అభిషేకించండి. ఈ రోజు నీ సన్నిధానములు గోజాడి ప్రార్థించే శక్తితో మీరు నింపండి నా ప్రభా. అయ్యా మమ్మల్ని నింపండి తండ్రి, తల నుంచి అర్రికాల వరకు మమ్మల్ని నింపండి నా ప్రభా. నీలో ఆనందిస్తూ నీలో ముందుకు సాగిపోయి తండ్రి, అవును రాజా, యేసయ్య మాకు శక్తినిచ్చి ఉన్నారు. ఏ శోధనైనా జయించగల శక్తిని మాకు ఇచ్చి ఉన్నారని ధైర్యం కలిగి అయ్యా నిన్ను స్తుతించుటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. అవును తండ్రి, స్తుతులతో తండ్రి ఎరికో గోడలు కూలిన రీతిగా నా ప్రభా మా ఎదుట ప్రభా కనబడుతున్న ఈ శోధనలన్నీ కూడా రాజా మిమ్మల్ని స్తుతించడం వల్ల నా ప్రభా అవి ప్రభా కోటలన్నీ కూడా, అపవాది కోటలన్నీ కూడా కూల్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మా ఎదుటి తండ్రి కొండగా నిలబడిన ప్రతిదీ కూడా రాజా మంచు వలె కరిగిపోయేటకు మీరు సహాయం చేసే తండ్రి కనుక నీకు వందనాలు. మా ఒక ప్రతి విశ్వాసాన్ని మీరు బలపరచండి నా తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మేము మీ అందు విశ్వాసం కలిగి మా శోధనందు తండ్రి జయమును పొందుకున్నట్టుకు సహాయం చేయండి నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు నా ప్రభా. ఏ శోధన వైపు కూడా రాజా మేము తిరిగి చూడకుండా నా ప్రభా యేసయ్య ప్రతి ఒక్క సమస్య నుంచి, బాధ నుంచి విడిపించే తండ్రివిగా మీరు ఉన్నారని నిరూపించేది తండ్రి. యోహాను సువార్త 16:33 మీరు చెప్పిన రీతిగా, అవును తండ్రి, లోకములో మీకు శ్రమలు ఉన్నాయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నారని తండ్రి. మీరు మా పక్షాన జయశీలుడై ఉన్నందుకు నీకు వందనాలు నా ప్రభా. ఏ ఒక్క శోధన కూడా రాజా, అవును రాజా, మీకంటే గొప్పది కాదు తండ్రి. వాక్యంలో చెప్పబడి ఉంది, ఈ లోకంలో ఉన్నవాడు కంటే మాలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు మీరు గొప్పవారుగా, మేము ప్రతి ఒక్క ప్రభా శోధనలు ప్రభా గొప్పవారైన యేసుక్రీస్తు ద్వారానే జయించబోతున్నాం. నీకు వందనాలు నా ప్రభా. ఈ ఒక సమయం ముందు మమ్మల్ని అభిషేకించండి తండ్రి, అభిషేకించండి, ముద్రించండి నా ప్రభా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి.
కృంగిపోకుండా శోధనలో ప్రభా, వేదన చెంది నా ప్రభా, అవును రాజా, నీ నుంచి దూరం పోకుండా నా ప్రభా, నిన్ను అంటకట్టబడి రాజా, నీలో సాగిపోవుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. మమ్మల్ని అభిషేకించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్నారు తండ్రి. నీతిమంతులైన మేము నా తండ్రి ఏ శోధన చూసి అధైర్యపడకుండా, భయపడకుండా సింహంలాగా నా తండ్రి శోధనను ప్రభ ఎదురుతూ నా ప్రభ ఎదుర్కొనుతూ నా ప్రభ వాటి మీద జయమును పొందుతూ నా ప్రభ నిన్ను మహింపరిచి నీలో ఆనందించుటకు మాకు అట్టి కృపను అధికమధికంగా దయచేయండి నా ప్రభానికి స్తోత్రం ప్రభ. ఈ ఒక సమయమందు మా అందరిని అభిషేకించి మీరు ముద్రించినందుకు నీకు వందనాలు ఆ ప్రభ. ఆ అపవాది ప్రతి కోటను మీరు కూల్చి వేసినందుకు నీకు వందనాలు ఆ ప్రభ. సాతాను యొక్క ప్రతి ప్లాన్స్‌ని మీరు విర్రగొట్టినందుకు నీకు వందనాలు ఆ ప్రభ. ప్రతి దాని మీద తండ్రి ఉపవాస ప్రార్థనలు మేము పొందుకోబోయే విజయమును బట్టి నీకు వందనాలు నా ప్రభ. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమున్నారు. ఆ జయ జీవితం కలిగి తండ్రి నీలో సాగిపోవుటకు మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, సమస్త స్తుతి, ఘనత, మహిమను మీకే చెల్లిస్తూ, అతి త్వరలో రానివ్వని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.